ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ప్రణీత్ రావును సిట్ ప్రశ్నించింది. నిన్న ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రణీత్ రావును సిట్ ప్రశ్నించింది. అలాగే ప్రభాకర్ రావును మళ్లీ విచారణకు పిలిచి ప్రణీత్ రావుతో కలిపి విచారించే అవకాశం కూడా ఉంది. రాజకీయ నాయకులతో పాటు ఐపీఎస్ అధికారుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు అనే దానిపై విచారణ జరిపింది సిట్. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ఫోన్ల ట్యాపింగ్ పైన కూడా ఆరా తీసింది. పై అధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు గతంలోనే వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ విచారణలో ఒప్పుకున్నారు. ట్యాపింగ్ వివరాలను భుజంగరావుకు అందించారని ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ కాసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ఈ రోజు ప్రణీత్ రావును సిట్ ప్రశ్నించడం జరిగింది. నిన్న ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రణీత్ రావును ఈ రోజు సిట్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావును మళ్లీ విచారణకు పిలిచి ప్రణీత్ రావుతో కలిపి విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది. రాజకీయ నాయకులతో పాటు ఐపీఎస్ అధికారుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు అనే విషయానికి సంబంధించి విచారణ జరిపింది సిట్. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ఫోన్ల ట్యాపింగ్ పైన కూడా ఆరా తీసింది. అలాగే పై అధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గతంలోనే ప్రణీత్ రావు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరొక వైపు ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశాను అంటూ కూడా సిట్ విచారణలో ఆయన ఒప్పుకున్నారు. ట్యాపింగ్ వివరాలను భుజంగరావుకు అందించాలని ఇప్పటికే స్టేట్మెంట్